తనిఖీలో భాగంగా మేము కొన్ని డీవియేషన్స్ ఐడెంటిఫై చేశాము ఇక్కడ. దానికి మా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. మరియు వీరు తయారు చేస్తున్న ఫ్రైడ్ చికెన్ కానీ, మ్యారినేటెడ్ చేసిన చికెన్ కానీ, మిగతా రా మెటీరియల్స్ అన్నీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాము. వాటిని మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు డీవియేషన్స్ కారణంగా కొన్ని అన్హైజీనిక్ కండిషన్ మేము ఐడెంటిఫై చేశాము. దానిలో భాగంగా వారికి ఒక ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వారు 15 రోజుల లోపల వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. లేని ఎడల వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.